ఎండకు ఎండి వర్షానికి తడిసి స్టేడియంలో ఉన్న చైర్లన్నీ కూడా పాడైపోయాయి. ఇంకా అలా వదిలేస్తే శిథిలం అయిపోతాయి. వాటికున్న రంగంతా పోయి వెలిసిపోయాయి. కానీ వాటికి అగ్ని పరీక్ష పెట్టినప్పుడు ఏమైందో చూడండి. ఏమాత్రం పెయింట్ అయ్యట్లా, జస్ట్ అగ్ని దానికి అంటిస్తూ ఉంటే ఆ లోపల దాగి ఉన్న రంగంతా బయటకు వచ్చి ఆ బయట లేయర్ అంతా కాలిపోతుండగా లోపల ఉన్నదంతా మెరిసిపోతూ కనబడుతుంది, కొత్త చైర్గా కనిపిస్తుంది. అది నూతనపరచబడింది. ఆ అగ్ని ఆ చైర్లో ఉన్న మాసిపోయిన రంగును తీసి పడేసింది. ఈరోజు మన బ్రతుకులే నూతనపరచబడడానికి పరిశుద్ధాత్మ అగ్ని మన మీదకి వస్తూ ఉండగా నూతనపరచబడబోతున్నాయి. ఈ నూతన సంవత్సరంలో మీ ఆత్మీయ స్థితి నూతనపరచబడాలి, మీ భక్తి నూతనపరచబడాలి, మీ విశ్వాసము నూతనపరచబడాలి, మీ నిరీక్షణ నూతనపరచబడాలి, మీ ప్రార్థనా జీవితము నూతనపరచబడాలి, మీ భక్తి జీవితము నూతనపరచబడాలి, మీ పరిశుద్ధ జీవితము నూతనపరచబడాలి. దేవుని అగ్ని మన మీదకి రావాలి. అన్య అగ్ని మనకు అవసరం లేదు, దేవుని అగ్ని మనకు కావాలి. ఆ అగ్ని మనల్ని మండిస్తుంది.